రెమిషన్ అని చెప్పేసి వార్తల్లో ఉంది, ట్యాక్స్ రెమిషన్. సో ఇది నేను అనుకోండి, సరే మీరు అనుకోండి, ఒక ఎక్స్పోర్టర్స్ మనం, అంటే మనం ఎగుమతి చేస్తున్నాం మన సేవల్ని, మన సబ్జెక్ట్ని మనము సో ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. ఎక్స్పోర్టర్స్ మనం కొంచెము ఇండియాలో ఉన్నామని చెప్పేసి అనుకోండి, కొంచెం లేదు పూర్తిగా ఉన్నాం. సో మనము వేరే వ్యాపారం స్టార్ట్ చేస్తున్నాం, మనం కొంచెం ఇంపోర్ట్ చేసుకోవాలి కొన్ని వస్తువుల్ని. మనం ఏ వస్తువుల్ని ఇంపోర్ట్ చేసుకుంటామండి? వ్యాపారం కోసం ఏ వస్తువులు అవసరం ఉంటాయి? జనరల్గా రా మెటీరియల్ అవసరం ఉంటుంది, మూలధన వస్తువులు అవసరం ఉంటాయి, కొన్నిసార్లు మిషన్స్ అవసరం ఉంటుంది, క్యాపిటల్ గూడ్స్ అని చెప్పేసి అవసరం ఉంటుంది. సో ఇప్పుడు నేను రా మెటీరియల్ని వేరే కంట్రీ, ఇదేమో మన సరిహద్దు అండి. సో రా మెటీరియల్ నేను ఇంపోర్ట్ చేసుకుంటున్నా, దాంతోపాటు క్యాపిటల్ గూడ్స్ని మిషన్స్ని, సో క్యాపిటల్ గూడ్స్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నా. చేసుకోవద్దా? చేసుకోవచ్చు. మనం ఇది ఎగ్జాంపుల్ పేపర్ అనుకోండి, రా మెటీరియల్ అదొకటి, మన పేపర్ అవసరం మనకి ఈ డిటిపి చేయాలంటే. క్యాపిటల్ గూడ్స్ ఒక మిషన్, డిటిపి కోసం అని చెప్పేసి ఆ కంప్యూటర్ అవసరం ఉంటుంది. మన త్వరలోనే ఇవన్నీ తీసుకొని నోట్స్ మనమే తయారు చేద్దాం. 3 to 4 months టైం పడుతుంది మనకి దీనికి మొత్తానికి. మనం సంసారం స్టార్ట్ చేసిందే ఇప్పుడు. ఇప్పుడే పరిపూర్ణత అనేది ఈ క్లాస్ లోపల పరిపూర్ణత ఉంటుంది, నోట్స్ రైటింగ్లో ఉంటుంది. కానీ మీ టెక్నాలజీ అంశాలు ఉన్నాయి కదా, ఆన్లైన్ టెస్ట్ కండక్ట్ చేయండి లేదా డిటిపి ఇవ్వండి అని చెప్పేసి దానికి కొంచెం టైం పడుతుంది, వాటి కంపల్సరీ ఇస్తారు. రైట్, ఇది మనకి ఇవి రెండు అవసరం ఉంటాయండి. జనరల్గా మనం ఇది ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కదా, ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు మనము ఒక డ్యూటీ చెల్లిస్తాం, దాని పేరు కస్టమ్స్ డ్యూటీ అని చెప్పేసి పిలుస్తాం. మంచిగా వినండి, మంచిగా ఫోకస్ చేయండి. సో కస్టమ్స్ డ్యూటీ, మీరు కనుక బెడ్లో ఉండి క్లాస్ విన్నట్లయితే, చైర్లో ఉండి క్లాస్ విన్నట్లయితే ఇప్పుడే సెల్ తీసి పక్కన పడేయండి. మీ దగ్గర సిస్టమేటిక్గా క్లాస్ వింటున్నట్టుగా కుర్చీలో కూర్చుని నోట్బుక్ ఉన్నట్లయితేనే క్లాస్ వినండి, లేకుంటే స్కిప్ చేసేయండి. రైట్, ఇది కస్టమ్స్ డ్యూటీ అని చెప్పేసి పిలుస్తాం. జనరల్గా నేను ఎక్స్పోర్టర్స్ని మొత్తం మీద వస్తువు తయారు చేయాలి, ఇవి నాకు అవసరం ఉన్నది, నేను ఇంపోర్ట్ చేసుకున్న కస్టమ్ డ్యూటీ చెల్లించాలి. ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ పాలసీ లోపల ట్యాక్స్ రెమిషన్ కింద ఈ కస్టమ్స్ డ్యూటీ జీరో చేస్తుంది. సో వాటికి 2 స్కీమ్స్ ఉన్నాయండి. ఒకటేమో క్యాపిటల్ గూడ్స్ కోసం అని చెప్పేసి, సో ఇక్కడ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ క్యాపిటల్ గూడ్స్ అని చెప్పేసి ఈపీసీజీగా పిలుస్తాం, అది స్కీమ్ పేరు అది. దీని కింద ఈ క్యాపిటల్ గూడ్స్ మనం మిషన్ చేసుకున్నప్పుడు ట్యాక్స్ లేదు, ఓన్లీ ఆ ఒరిజినల్ కాస్ట్ ఎంత ఉంటే మనం అంతనే ఇస్తామండి. సో ఎక్స్పోర్ట్ ప్రమోషన్ క్యాపిటల్ గూడ్స్గా పిలుస్తాం. నెక్స్ట్ రా మెటీరియల్ని ఇంపోర్ట్ చేసుకున్నాం, మళ్ళీ డ్యూటీ జీరో చేస్తుంది. దీన్ని మనము అడ్వాన్స్డ్ అథరైజేషన్ స్కీమ్గా పిలుస్తాం. తెలుగు వర్డ్స్ లేవు దీనికి. ఎక్స్పోర్ట్ ప్రమోషన్ క్యాపిటల్ గూడ్స్ స్కీము, అడ్వాన్స్డ్ అథరైజేషన్ స్కీమ్గా పిలుస్తాం. దీన్ని రా మెటీరియల్ని చేసుకుంటే రెండింటికి జీరో ట్యాక్సే ఉంది. అయిపోయింది, నువ్వు వస్తువు తయారు చేసినావు, ఇప్పుడు నువ్వు ఎక్స్పోర్ట్ చేయాలి. ఇంపోర్ట్ అయిపోయిందా? ఈ ఎక్స్పోర్ట్లో కూడా మళ్ళీ నీకు కొన్ని ట్యాక్స్ తగ్గింపులు ఉంటాయి. నువ్వు ఎక్స్పోర్ట్ చేసినా ఎక్స్పోర్ట్ ట్యాక్స్ చెల్లించాలి కదా. కస్టమ్స్ అంటే ఇంపోర్ట్ ప్లస్ ఎక్స్పోర్ట్ వస్తుంది కదా మనకు. ఇంపోర్ట్ అయిపోయింది, ఎక్స్పోర్ట్లో మళ్ళీ నీకు అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పుడు నువ్వు ఎక్స్పోర్ట్ చేస్తున్నప్పుడు నీకు ఇంకో స్కీమ్ అప్లై చేస్తాం. సో రోడ్ టేప్ అని చెప్పేసి పిలుస్తాం. ఏంటి? రెమిషన్ ఆఫ్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, సేవలు కావచ్చు లేదా వస్తువులు కావచ్చు. సో దీన్ని మనం తగ్గిస్తున్నాం, రెమిషన్ మీన్స్ తగ్గిస్తున్నాము, ఎక్స్పోర్ట్ ప్రమోషన్ అని చెప్పేసి పిలుస్తాం. సో రోడ్ టేప్ మీన్స్ మనకి ఏమొస్తుందండి? సో రెమిషన్ ఆఫ్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ స్కీమ్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే వాళ్ళు ఎక్స్పోర్ట్ టైంలో నీకు ఇస్తున్నారు, ఇన్ని చేస్తున్నారు కాబట్టి నీ మీద కొద్దిగా రెస్పాన్సిబిలిటీ పెడుతున్నాడు. ఆ రెస్పాన్సిబిలిటీ పేరే మనం ఇంకో కలర్ మార్కర్ తీసుకోవాలండి. సో దాని పేరు మనకి ఏంటి అని చెప్పేసి చూస్తే అమ్నెస్టీ స్కీమ్గా పిలుస్తాం. సో అమ్నెస్టీ స్కీమ్, ఇట్ ఈస్ ద ఓబ్లిగేషన్, ఇట్ ఈస్ ద ఎక్స్పోర్ట్ ఆబ్లిగేషన్, స్పెల్లింగ్ అయితే OBLIGATION. సో మొత్తం మీద ఎక్స్పోర్ట్ ఆబ్లిగేషన్ పెడుతుంది. నువ్వు కస్టమ్స్ డ్యూటీ జీరో చెల్లిస్తున్నావు, ఎక్స్పోర్ట్ టైంలో నీకు రోడ్ టేపు రెమిషన్ ఆఫ్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ కూడా నీకు ఇస్తున్నా, ఇన్ని ఇస్తున్నా కాబట్టి నువ్వు ఎక్స్పోర్ట్ ఆబ్లిగేషన్ చేయాలి.
అంటే నెక్స్ట్ నీకు ఎంత ట్యాక్స్ తగ్గింపు చేసినామో మేము దానికి 6 times ఎక్స్పోర్ట్ చేయాలి విత్ ఇన్ ద 6 years. నువ్వు ఈ పాలసీ అమల్లో వచ్చిన తర్వాత 6 years లోపల నీకు ఎంత పన్ను రాయితీ వచ్చిందో అంతకంటే 6 times చేయాలి, లేకుంటే నువ్వు డిఫాల్ట్గా అయిపోతావు, మొత్తం వడ్డీతో సహా చెల్లించాల్సిందే. ఇదే మనకి ఎక్స్పోర్ట్ ఆబ్లిగేషన్. ఎలా అనుకుంటే అలా అనుకోండి. ఇప్పుడు ఏంటి మనకి అమ్నెస్టీ స్కీమ్ అని చెప్పి చూస్తే కొంతమందికి కొన్ని కారణాల వల్ల ఇది సాధ్యం కాకపోవచ్చు. వెరీ న్యాచురల్, వైయక్తిక భేదాలు ఉంటాయి. సో ఇండివిజువల్ డిఫరెన్షియల్ కంపల్సరీ ఉంటుంది. అందరికీ ఈ విషయాన్ని పరిజ్ఞానం మనం తీసుకునే టైము సేమ్ ఉండకపోవచ్చు. అప్పుడు ఏం చేయాలి, మనం అడ్జస్ట్ చేసుకోవాలి, కొన్నిసార్లు అవర్స్ పెంచుకోవాలి, తప్పదు అది. ఇంకా అది సో ఇది అప్పుడు క్షమాభిక్ష అని చెప్పేసి పిలుస్తారు తెలుగులో. అమ్నెస్టీ మీన్స్ క్షమాభిక్ష. మీకు ఎంతవరకు అంటే ఈ 23rd March ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిందా, ఒక 1 year టైం వాళ్ళకి ఫ్రీ ఇచ్చిండ్రు. అంటే ఈ స్కీము మనకు 31st March 2024 వరకు అమల్లో ఉంది. 1 year వరకు అమ్నెస్టీ స్కీమ్ అమల్లో ఉంది. 1 year టైంని వాళ్ళు కౌంట్ చేయరు ఇంకా. సో ఇదే మనకి అమ్నెస్టీగా పిలుస్తాం. ఈ ఒక్క ట్యాక్స్ రెమిషన్ లోపల 4 ఈ ఒక్క డయాగ్రామ్లో దిస్ ఈజ్ కాల్డ్ యాక్టివ్ రీకాల్ షీట్. మీకు యాక్టివ్ రీకాల్ షీట్ త్వరలోనే ఇస్తున్నాం, దాన్ని DTP రూపంలో ఇస్తున్నాం కాబట్టి కొంచెం టైం పడుతుంది అంతే. సో ఇదిలే ఉంటుంది మొత్తం మీద డిఫరెంట్ కలర్స్ ఉపయోగించి. సో ఇట్లా మీకు ఇది అర్థం కావాలి, ఫస్ట్ క్లాస్ ఉంటేనే మీకు మళ్ళీ అదే అర్థమవుతుంది. సో రా మెటీరియల్ వస్తుంది, మీకు క్యాపిటల్ గుడ్స్ వస్తున్నాయి, 2 కస్టమ్ డ్యూటీ ఉంటుంది, 0 వేస్తున్నాం మనం. నువ్వు ఎక్స్పోర్టర్స్ కాబట్టి వస్తువు అయిపోయింది, ఎక్స్పోర్ట్ చేస్తున్నావు కాబట్టి మళ్ళీ రోడ్ టేప్ అని చెప్పేసి వచ్చింది. సో ఇవన్నీ ఇచ్చింది కాబట్టి నీ మీద కొంచెం ఓబ్లిగేషన్ పెడుతుంది. అదే ఎక్స్పోర్ట్ ఓబ్లిగేషన్ 6 years లోపల 6 times ఎక్స్పోర్ట్ చేయాలి. ఈ ఫెయిల్ అయితే నువ్వు డిఫాల్ట్గా ఉండిపోతావు. సో దాన్ని అమ్నెస్టీ స్కీమ్ అని చెప్పేసి 1 year వాళ్ళకి ఇవ్వడం జరిగింది.